జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన శుభవార్తను అయితే తీసుకువచ్చిన. కరాచీ పోర్టు పైన మన భారతీయ సేనలో తీవ్ర స్థాయిలో దాడి చేశాయి. మామూలు లేదులే, మ్యాటర్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. సరే, న్యూస్ చూడండి ఒకసారి. మొత్తం మీద యుద్ధం అయితే ప్రారంభమైంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి డ్రోన్ దాడులను భారత్ విజయవంతంగా తిప్పికొడుతుంది. ఆపరేషన్ సింధూర్ 2ను భారత్ కరాచీ పోర్టుతో ప్రారంభించింది. మన భారతీయ సేనలు కరాచీ పోర్టుతో ప్రారంభించాయి. మొన్న మన భారత ఆపరేషన్ సింధూర్ని అయితే విజయవంతంగా నిర్వహించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఇంకా ఈ లపాకిస్తాన్కు అస్సలే నిద్ర పట్టడంలే. పైగా భారత్ ఈ లపాకిస్తాన్ను ఒక తీవ్రవాద దేశంగా నిరూపిస్తూ సాక్ష్యాధారాలతో సహా వీడియో ఫుటేజ్లను టెలికాస్ట్ చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. దీంతో ఈ పాకిస్తాను ఒక తీవ్రవాద దేశం అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందరూ కూడా పాకిస్తాన్ను థు అని చీకొట్టడం ప్రారంభించారు. ఒక్క రోజులోనే పాకిస్తాన్ పరువు, పాకిస్తాన్ యొక్క ఆర్మీ పరువు అరేబియా మహాసముద్రంలో కలిసిపోయింది. చివరికి పాకిస్తాన్కు ఏ ఒక్క అరబ్ దేశం కానీ ఏ ఒక్క ముస్లిం దేశం కానీ సపోర్ట్ చేయడానికి ముందు రావడంలే. అర్థమవుతుందా? కనీసం పాకిస్తాన్ ముఖం చూడడానికి కూడా ఆయా దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి. సరే, ఇది ఇలా ఉంటే బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపైన ఈ పాకిస్తాను క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి విఫల ప్రయత్నం చేసింది. మన దేశంలో తీవ్రమైనటువంటి విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాను తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అలాగే మన నేవీ స్థావరాల మీద కూడా డ్రోన్లతోనూ మిసైల్స్తోనూ పాకిస్తాన్ విరుచుకుపడింది. రాత్రి 7 గంటల నుంచి పాకిస్తాను తన నీచ బుద్ధిని అయితే చూపించింది. పదుల సంఖ్యలో డ్రోన్లను, మిసైల్స్ను భారత్ మీదకి ప్రయోగించింది. అంతేకాకుండా అమెరికాకు చెందినటువంటి F-16 యుద్ధ విమానాలతోనూ, చైనాకు చెందినటువంటి JF-17 యుద్ధ విమానాలతోనూ ఈ పాకిస్తాను భారత్ మీద దాడులు చేయడం ప్రారంభించింది. అయితే ఈ లపాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఈ డ్రోన్లను, మిసైల్స్ను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయినటువంటి S-400 విజయవంతంగా అడ్డుకునింది. పాకిస్తాన్ చేసినటువంటి దాదాపు 24 దాడులను మన S-400 వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ పాకిస్తాను ఒక LOC వద్ద మాత్రమే భారత్ పైన దాడులు చేయకుండా జమ్మూ కాశ్మీరు, పంజాబు, రాజస్థాను, గుజరాత్ రాష్ట్రాల మీద కూడా దాడులు చేయడం ప్రారంభించింది. అయితే ఈ దాడులన్నింటినీ కూడా మన రక్షణ వ్యవస్థలు అడ్డుకుని నిలువరించినాయి. ఇకపోతే పాకిస్తాన్ అన్ని దాడులు చేస్తున్నప్పుడు మనం కూడా ప్రతి దాడులు అయితే చేయాలి కదా, ఎదురుదాడి చేయాలి కదా. మీకు అర్థమవుతుందా? లేకపోతే భారతదేశాన్ని ఒక చేతగాని దేశం కింద లెక్క కడతారు. అవునా కాదా? మనం ఏమైనా చేతగాలం వాళ్ళమా? ఓళ్ళే అదురుముడ్డిగాళ్ళు, ఓళ్ళే అని కథలు దొబ్బుతా ఉంటే మగోళ్ళమో మొనగాళ్ళమియా భారతదేశమో? ఇక మనం ఎన్ని దాడులు చేయాలా? మనం ఎట్ట ఉండాలా? చెప్పండి ఒకసారి ఆలోచించండి. అందుకే ఈసారి భారత్ నేవీ విరుచుకుపడింది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్కు ధీటుగా భారత్ అయితే బదులిస్తుంది. చెప్పాలంటే అంతకు మించి ఆ దేశాన్ని అష్టదిగ్బంధనం చేస్తుంది. ఇప్పటికే ఉగ్ర స్థావరాలను, అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ధ్వంసం చేయగా తాజాగా కరాచీ పోర్టు టార్గెట్గా భారత్ నేవీ మెరుపు దాడులు చేసింది. కరాచీ పోర్టును పాకిస్తాన్ ఆయు పోర్టుగా పేర్కొంటారన్నమాట. అట్లాంటి కరాచీ పోర్టు పైన మన భారతీయ నేవీ దాడి చేసి పాక్ను పెద్ద దెబ్బ కొట్టింది. చెప్పాలంటే ఇది సావు దెబ్బ. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన భారతదేశానికి ఇప్పుడు ముంబై నగరం ఉన్నది, ముంబై పోర్ట్ ఉన్నది కదా. ఆ విధంగానే పాకిస్తాన్కు కరాచీ అత్యంత కీలకమైనటువంటి వాణిజ్య రాజధాని. అరేబియన్ సముద్ర తీరంలో ఉండేటటువంటి ఈ నగరం నుంచే 70% ఎగుమతులు, దిగుమతులు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అనేక ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక అంతర్జాతీయ కంపెనీలకు ఈ కరాచీ అయితే నిలయం అన్నమాట. పాక్ జీడిపిలో 20% ఇక్కడి నుంచే వస్తుంది. ఇక ఈ పోర్టు మూసేస్తే పాక్ త్రివిధ దళాలకు చివరికి ఈ చమురు, ఆహారం, ఔషధాలు, కీలక ఆయుధాల సరఫరా మొత్తం కూడా నిలిచిపోతుంది. అది అట్టుంటుంది అన్నమాట. కొట్టే దాన్ని కొట్టాలి, కుంభస్థలాన్ని కొట్టాలా అన్నట్టుగా. ఇప్పటికే అరేబియా సముద్రంలో INS విక్రాంత్ను భారత మోహరించిన సంగతి మీకు కూడా తెలిసిందే. దాదాపు 26 విమానాలను మోయగలిగినటువంటి ఈ INS విక్రాంత్ ద్వారా కరాచీ పోర్టు పైన దాదాపుగా 7 బ్రహ్మోస్ మిసైల్స్ అయితే ప్రయోగించారు. అరేబియా సముద్రంలోని INS విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ నుంచి ఈ బ్రహ్మోస్ క్షిపణుల వర్షం అయితే కురిపించింది. ఈ దెబ్బకు కరాచీ పోర్టు మంటల్లో చిక్కుకుపోయింది.
అక్కడ ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 12 భారీ నౌకలు అయితే ధ్వంసం అయిపోయినాయి. కొంతమంది అడుగుతారు ఇది నిజమేనా అన్నట్టు, వాస్తవమే. అంతేకాకుండా ఈ కరాచీ పోర్టు అగ్నికి ఆహుతైపోతుంది. అయితే 1971 తర్వాత కరాచీ పోర్టు పైన భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొత్తం ఏదైతే పాకిస్తాన్ నేవీను కరాచీ పోర్టును భారత్ అయితే కోలుకొని దెబ్బతీస్తుండడం ఇక్కడ విశేషం. వాళ్ళు గీకే కొద్దీ, వాళ్ళు గెలుక్కుండే కొద్దీ ఏమిలా ఎముకలు సున్నం అవుతాయి. ఆ మాట చేస్తారు, మామూలు కొట్టరు, మూలేసి ఎరగదని దొబ్బుతారు. ఈ దెబ్బతో పాకిస్తాన్ అనేది కనపడకుండా పోవాలా. ఈ పాకిస్తాన్ చూసుకునే కదా ఈడుండే కొంతమంది సంకరజాతి ముండా కొడుకులు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి జిందాబాదులు కొట్టడము, భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, పాకిస్తాన్ ఎప్పుడైనా పొరపాటున గెలిస్తే పాకిస్తాన్ జెండాలు ఎగరేయడము, పాలస్తీనా జెండాలు ఎగరేయడము, కాదు మిడిచి పడతా ఉంటారా. వాళ్ళు కొట్టే దెబ్బకు, మెట్టు దెబ్బకు, సావు దెబ్బకు ఏడుండే వాళ్ళు ఏలా ముడకపోవాలట్టే. ఏమవ్వాలా? ముడకపోవాలా. కాశ్మీర్ కావాలా? కాశ్మీరా, తీసుకోండి కాశ్మీరు. ఓహో, నేను ఇంకో మాట గుర్తు చేయాలి మీకు. వీళ్ళు ఉన్నారు కదా ఆఫ్లుంగిగాళ్ళ, ఎవరు ఈ బంగ్లాదేశ్ వాళ్ళ, ఈయన అమ్మాయిల కొడుకులు కాదు. మనో దగ్గరుండి ఈ పాకిస్తాన్ను తరిమేసి మనోళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఈ బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పిస్తే ఈ అలగాముండా కొడుకులు, ఈ సిగ్గు శరం లేనోళ్ళు, ఈ రోషం లేనోళ్ళు, నీతి నిజాయితీ లేనోళ్ళు పోయి మళ్ళీ పాకిస్తాన్తో స్నేహం చేస్తారా? పాకిస్తాన్తో కలిసి భారతదేశం మీద యుద్ధం చేయాలంటారా? ఎట్టపోయినారా? ఒక స్టేట్మెంట్ కూడా లేదు కదరా స్వామి. దీని అమ్మ జీవితం ఈ దెబ్బతో మీ దరిద్రం కూడా వదిలిపోయింది కదా మాకు. ఇట్ట పాకిస్తాను, ఇట్ట మీరు ఆల్రెడీ చైనాకు ఇండైరెక్ట్గా దెబ్బ పడుతుంది. మీరు ఒకరు మిగిలిపోయినారు, మీరు ఎవరైనా ఒకరు అట్ట గెలికినారనుకో, ఈ దెబ్బతో పనిలో పని మీ దరిద్రం కూడా మాకు వదిలిపోతుంది. గమన ప్రశాంతంగా తర్వాత మా దేశాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. గెలకండ్రా స్వామి వచ్చి. మేము పెద్ద పోటుగాళ్ళు ఉంటారు కదా, బంగ్లాదేశ్లో ఉండేటటువంటి హిందువులందరినీ కాదు వాళ్ళ రాజు రంపాన పెడతారు కదా, యాడ దాక్కొని ఉండారు రాజుముడ్డిగాళ్ళారా? మీ బతుకులు జాడా ఎందుకురా? మీకెందుకురా యుద్ధాలు రోషాలు? ఎందుకులే ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.